మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, ఈ దినమందు సంతోషించి ఉల్లసించుడని మీ యొక్క వాక్యం సెలవిచ్చిన రీతిగా ఈరోజు మీ యొక్క బిడ్డ నా ప్రభ, నీ పేరు పెట్టబడిన నీ బిడ్డ నా ప్రభ, అన్ని జనుల నుంచి నీ బిడ్డను ఏర్పరచుకొని ఎన్నుకొని నా ప్రభు ఈరోజు ఒక కుటుంబానికి ఒక యజమానుడిగా నిలబెట్టడానికి నేను ఇచ్చిన సహాయమును బట్టి నీకు వందనాలు. సహాయం అన్న రోజు నుంచి ప్రారంభిస్తుండగా మీరే నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నా ప్రభువా, ప్రతి ఒక్క కార్యక్రమములు మీరు తోడు నీడగా నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాడదాం. నీ తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిమి, నీ వాక్కుకై వేచియుంటిమి. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. 21వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ సమయమున ఈ యొక్క సమగాతం యొక్క సందేశం నిమిత్తమై మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 42వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవాతి దేవుడు ఈరోజు సహాయమన్నని, అదే విధముగా బీలమ్మని ప్రేమించి మంచి స్థలాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ సమగాతము సందర్భమున దేవుడు యొక్క కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవండి. మరియు యేసు వారిని చూసి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ఎవరి వల్ల కలిగిందంట? ఇది ఎవరి వల్ల కలిగిన కార్యము? ప్రభువు వలన కలిగిన కార్యం. ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఒక మనిషికి ఖచ్చితంగా భూమిపైన బతుకుతున్నప్పుడు 3 కార్యాలు అవసరమని ప్రతి ఒక్కరు కూడా అంటారు. ఒకటి కూడు, గూడు. ఈ 3 అనేది చాలా మనిషికి చాలా అవసరం. దాంట్లో ప్రధానమైనది తల దాచుకోవడానికి. మనిషి ఎంత దూరం వెళ్ళినా తిరిగి తన గూటికి చేరుకోవాలి. పక్షులకు, జంతువులకు ప్రతి ఒక్క దానికి తమ తమ స్థలాలు ఉన్నాయి. అలాగా మానవునికి, మనిషికి ఈ భూమిపైన ఒక ఇల్లును దేవుడు కేటాయించాడు. ఆ ఇల్లు ఎలా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యం. నిషేధించిన రాయి తలకు మూలరాయను. నిషేధం అంటే అర్థం ఏంటి? ఎందుకు పనికిరాంది, ఎందుకు పనికిరాంది. బహుశా ఈ స్థలము చాలా మంది ఎగతాళి చేసి ఉండొచ్చు. ఈ స్థలాన్ని కొనేటప్పుడు కానీ చూసేటప్పుడు కానీ ఒక్కొక్కరికి రకరకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి. నా ఆలోచన వేరే, ఇక్కడ ఉండేవారు అందరి ఆలోచనలు వేరే, బయట ఉండే వాళ్ళ యొక్క ఆలోచనలు వేరే. అలాగా ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ఆలోచన కలిగి ఉంటుంది. అయితే దేవుని యొక్క ఆలోచన వేరు. ఇది దేవుని యొక్క నిర్ణయం. ఎవరి యొక్క నిర్ణయము? దేవుని యొక్క నిర్ణయం. అదే కదా దేవుని వలన కలిగిన కార్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ స్థలము ఇక్కడ కొనడం అనేది, ఈ స్థలములో ఒక ఇల్లు కట్టడం అనేది దేవుని వలన కలిగినది. మనుషుల వలన కలిగినది ఏది కూడా
కాదు. ఒకవేళ బహుశా మీరు కుటుంబముగా భార్యాభర్తలు మీరిద్దరు కూడా కలిసి కట్టుకోవాలని మీరు ప్రార్థన చేసి ఉండొచ్చును. ఆ ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు ఏం చేశాడంటే ఈరోజు నిషేధించిన రాయి తలకు మూలరాయిగా మీ కుటుంబాన్ని ఈ ఉదయకాల సమయంలో ఈ అనేకమైనటువంటి అన్య జనులందరి మధ్యలో ఒక క్రైస్తవ కుటుంబముగా ఆయన పేరు చెప్పుకొని బ్రతకడానికి దేవుడు ఈ కార్యాన్ని చేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏదైతే మనుషులకు వద్దనుకొని పక్కన పెట్టారో, దీన్ని చేదరించుకున్నారో, అసహించుకున్నారో ఈ స్థలాన్ని, ఒకవేళ ఏదైనా కావచ్చు ఇక్కడ ఉండేది, అది దేవునికి చాలా ప్రాముఖ్యము. పనికిరాని దానిని కూడా దేవుడు పనికి వచ్చేలాగనా మనుషుల తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. ఇప్పుడు మనం చర్చి కట్టాం, మళ్ళీ ఇల్లు కట్టాం, ఆ 2 స్థలాలు కూడా పనికిరానటువంటి స్థలాలే. చర్చి స్థలము కూడా పనికిరాని స్థలం. అయితే దేవుడు ఏం చేశాడు? కార్యం చేశాడు. ఇక్కడ అక్కడ ప్రయోజనకరముగా దేవుడు అనేకమైన వారికి స్వస్థత స్థలముగా, ఆశీర్వాదకరమైనటువంటి స్థలముగా, దీవెనకరమైన స్థలముగా, పరలోక సంబంధమైన ఒక స్థలముగా దేవుడు దానిని ఏం చేశాడు? పనికి రానటువంటి స్థలాన్ని పనికి వచ్చేలాగిన దేవుడు చేశాడు. మన ఊహలు వేరే, దేవుని యొక్క ఊహలు వేరే, దేవుని యొక్క తలంపులు వేరే మన ఎడల. అప్పుడు దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశాలను మనం కనుగొనాలి. ఎంతోమంది వాస్తువులు పెట్టి కట్టినటువంటి ఇండ్లు, స్థలాలు ఈ రోజుల్లో పాడైపోయినటువంటి స్థలాలు ఉన్నాయి. చెట్లు మలిసిపోయినాయి ఎన్నో చోట్లలో నెరలు వదిలేసినాయి గోడలు. ఎందుకంటే వాస్తు బాగలేదని, లేకపోతే ఇంటికి వస్తే మాకు ఏదైనా ప్రమాదం జరిగిద్దని, నానా రకరకాలైనటువంటి అభిప్రాయాలతో జనాలు ఈరోజు కొట్టుకుమిట్టుకులాడుతున్నారు. దేవుడు ఈరోజు సహాయమనని బీలమ్మని యెహోవా వలన, దేవుని వలన కలిగినటువంటి ఒక కార్యము దేవుడు మీ జీవితాల్లో మీ ప్రార్థన వలన దేవుడు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏదైతే పనికిరానటువంటి స్థలాన్ని, పనికిరానటువంటి వస్తువును మీకు పనికి వచ్చేలాగా దేవుడు చేస్తున్నాడు. ఎవరికి ఒకవేళ ఇప్పుడు మనము వాడేసినటువంటి కొన్ని ప్లాస్టిక్ పేపర్లని దిబ్బల బారేస్తాం, అది ఎవరికి పనికి వస్తున్నది? పేపర్లు ఏరుకునే వాని కడుపాత్రానికి పనికి వస్తూ ఉండాలి కదండి. మనం దాన్ని చూసి చాలా సార్లు అయ్యో దీన్ని ఏరుకుంటున్నారు వీళ్ళని. వాళ్ళు ఆ రోజు దాన్ని ఏరుకొని తింటేనే, వాళ్ళు ఏరుకొని అక్కడ ఇస్తేనే వాళ్ళకి డబ్బు వస్తుంది, కడుపు నిండా అన్నం తింటారు. ఈ లోకంలో దేవుడు చేసినది ఏది కూడా పనికిరానటువంటిది ఏది కూడా లేదు. ప్రతి దానికోసము, ప్రతి పని కోసము, ప్రతి వస్తువును దేవుడు ఏం చేశాడంట? దాచి ఉంచాడు. అది మనము ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన ద్వారా దాన్ని కనుగొని దాన్ని మనం ఎప్పుడైతే పొందుతామో అది ఒక శ్రేష్టమైనదిగా, అది ఒక ఆశీర్వాదకరమైనదిగా మన జీవితాల్లో మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదములకు కారణ సంభూతుడు అయిన మా పరలోకమందున్న మా తండ్రి, ఈరోజు మీరు చెప్పినట్టుగా నా ప్రభువా, నిరాకరించబడిన రాయి తలకు మూలరాయి అయ్యను. ఇది రాబోయే దినాల్లో ఒక పెద్ద బిల్డింగ్ అయిన ప్రభువా, దీనిపైన నా ప్రభా నీ యొక్క సిలువను వేసినప్పుడు, నా ప్రభా నీ వాక్యాన్ని రాసినప్పుడు, ఈ రూట్లో పోయే వాళ్ళు వచ్చే వాళ్ళందరూ కూడా ఇది ఒక మార్తా మరియా కుటుంబము, బేతనియా గ్రామములో మార్తా మరియా కుటుంబము ఉన్నట్లుగా నా ప్రభా ఈ గ్రామములో అనేకమైన వారికి ఇది ఒక ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉండునుగా. యేసయ్య నీకు స్తోత్రం. ఆదరించ కుటుంబముగా ఇది ఒక సారేపతి విధవరాల యొక్క కుటుంబములాగా, ఇది గనురాలైన సునేమిరాల యొక్క కుటుంబములాగా, కొర్నేలి యొక్క కుటుంబములాగా ఈ కుటుంబము ఉండునుగాక నా తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభ. నీ పేరు పెట్టబడిన నీ ప్రజలు, నీ బిడ్డలు ఈ అన్య జనుల మధ్యలో అందరిలో కూడా తల ఎత్తుకొని గౌరవముగా, మర్యాదగా బ్రతికేటువంటి ఒక ధన్యత, ఆశ్చర్యకరముగా వీళ్ళు నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించండి అయ్యా, దీవించండి, నడిపించండి. ఈ రోజు మొదలుకొని నా ప్రభువా ఇది ముగించేంత వరకు నా ప్రభా నీ యొక్క దక్షిణ హస్తము వీళ్ళు తోడుగా ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. దీనికి ఎంతమంది అయితే పని చేయడానికి ఈ రోజు అయ్యా ఇక్కడ వచ్చి నిలబడి పని చేస్తున్నారో వాళ్ళందరికీ ఆరోగ్యాన్ని, ఆయుష్ను, బలమును, శక్తిని, జ్ఞానమును వాళ్ళకు దయచేయండి, వివేకమును దయచేయండి నా ప్రభువా. దీనికి కావలసిన ప్రతి ఒక్క మెటీరియల్స్ ను, ప్రతి ఒక్క వస్తువులను మీరు ఆయా సమయాల్లో వాళ్ళకు సమకూర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతైతే ఈ యొక్క అయా ప్రభువా ధనాన్ని హెచ్చిస్తున్నారో అది నష్టము కాకుండా అయా ప్రయోజనకరముగా ఈ ఇంటికి వాడుటకు మీరు కృప చూపించమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి నా ప్రభువా, కృప చూపించండి. నువ్వు అడుగు పెట్టి స్థలములలో నీకు సొంతమవునుగా కానీ మీ వాక్యం చెప్పబడుతున్నది. అది మీ బిడ్డల యొక్క జీవితంలో నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు. అడుగు పెట్టారు మీ దైవ బిడ్డలు, సంఘము నీ పరిశుద్ధులు అడుగు పెట్టారు నా ప్రభ. మీరు కృప చూపించండి, ఆశీర్వదించండి నా ప్రభ. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామమున మేము ఈ యొక్క గుణాతమును మేము ప్రారంభిస్తున్నాం. సహాయము చేయండి, మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకున్నామని
దీవించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాము తండ్రి.
అన్నది